నీ సలహాలు నా సలహాలు పాటించుంటే ఈరోజు మనకు 11 స్థానాలు వచ్చునుండా? చెప్పండి మీరు. నేను గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన తపేలం బ్యాచ్ మంత్రులుగా ఉన్నప్పుడు ఈ బోగ్గాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఈ విధమైనటువంటి అవినీతి చేస్తున్నారు, ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారు, మనకి ఈ నియోజకవర్గంలో మైనస్ ఉన్నది, మనకి ఇక్కడ పలానా దగ్గర మనం చాలా చెడ్డపడి ఉన్నామని నేను ఎన్ని రోజులు చెప్పినా అన్నా? విన్నారా? ఎవరున్నా విన్నారా? పోనీ నువ్వు విన్నావా? నువ్వు విన్నావు, నియోజకవర్గంలో నువ్వు మెజారిటీ తగ్గించుకున్నావు కదా. ఎవడు ఎన్నో ఎవడికోడు సుప్రీము, అందులో 151 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళంతా గాలి వాళ్ళలో కొట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ 151 మందిలో వాళ్ళు ఇప్పుడు ఎట్టపోయినారో కనుమరుగైపోయినారు. ఇంకా మనం పార్టీని బలోపేతం చేసుకొని అక్కడ నాయకుల్ని కార్యకర్తల్ని ఒక లైన్ మీదకి తీసుకొని వచ్చి ఎప్పుడు కావాలా? సరే కానీ. నమస్కారం ప్రజలారా. మన జగనన్న ఈరోజు మరి టైంపాస్ కాలేదని మరి మన పార్టీ కార్యకర్తలను నాయకుల్ని రమ్మనిట్టున్నాడు. వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పనులు ఏ విధంగా అని ఏంది వెన్నుపోటు అని చెప్పి దానికి సంబంధించి మరి ప్రజల్లోకి మనం పోవాలా, మీరు రాండి, నాకు ఉండేటువంటి ధమాకతో నేను చెప్తాను, ఇది మీరు అమలు చేయండి అని చెప్పి నాయకులందరినీ పిలిచి ఈరోజు దిశ నిర్దేశం చేశా అంట. మనోడికి దిశ పక్క ఉంటుందో నిర్దేశం ఏ పక్క ఉంటుందో తెలీదు. మనోడు ముందుగానే లండన్ నుంచి ఉండేటువంటి లండన్ ఆయుధాలతో మనోడు తిరగతా ఉన్నాడు ఈడ. సరే, మనోడు దిశానిర్దేశం చేయటము, మనకెందు ఉండే తపేలం బ్యాచ్ అందరూ దాన్ని అమలు చేయటము, సరే ఏందో కథ మనోడు ఏమి చెప్తున్నాడో మనం కూడా విని మరి దాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడే ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆగిపోకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అన్నగారు ఏం మాట్లాడతారో మనం విందాం ప్రజలారా, విందాం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పాలి మీరు. సరే, ఇంక చెప్పున్నా. ఏ నిరసన తెలియజేయాలంట. ఆ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటే మరి రాళ్లతో కొట్టమనా, లేకుండా ఉంటే బండ్లతో తొక్కించమనా, లేకుండా ఉంటే కొట్టుకొని సావండనా, ఏ విధంగా ప్లాన్ చేయాలనేది నేను చెప్తా అంటాడు. చెప్పున్నా చెప్పు. ఒరే, ఆయన తెలుగు చదవలేడు, తెలుగు రాయలేడు, మరి ఆయనకు నోరు తిరగిన పదాలు ఎందుకు రాసియాలాడా? ఇప్పుడు మనోడికి ఏ విధమైనటువంటి తెలుగు వచ్చాదో, ఏ విధంగా తెలుగు ఉచ్చారణ ఉంటుందో, ఏ విధంగా ఇంగ్లీష్ ఉచ్చారణ ఉంటుంది, ఏ విధంగా గర్గరిక కహాని ఉంటుంది, స్థలం రేనానయ్య అనేది ఉంటుంది అనేది మనందరికీ తెలుసు కదా. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని రాని తెలుగుని రాని పదాలను రాసిచ్చి దేనికి ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెడతారు? ఎందుకు ఎంత బాధపడుతున్నాడో చూడండి, అది చదివేది కూడా మీరు ఒకసారి వినండి మళ్ళా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్, దీనికి సంబంధించి సూచనలు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి చేసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అన్న వాటి మీద చేసుకోవాలి. ఇంకా టైం ఉన్నది మనకి. ఇప్పుడే ఏం కావాలా, మనకు రాబోయే రోజుల్లో చాలా చేయాలంగా. ఇప్పుడు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు లేరు, కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. మరి వాళ్ళు దగ్గర ఉంటే బాగునుండు. సినాయన ఉన్నాడు, సినాయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మరి జరిపినాం, మరి బ్రహ్మాండంగా 151 వచ్చినాయి. మనకు రావాలా, ప్రణాళికలు రావాలా, మనం ఆలోచన విధానం మారాలా, మరి ఎన్నెన్నో జరగాలి జగనన్న. దానికి టైం పడుతుంది. ఇంతలోకి ఎందుకు తొక్కులాట? కానీ అంశాల మీద ఈరోజు మీ అందరితో కూడా సలహాలు అన్ని కూడా మీ అందరితో కలిపి షేర్ చేసుకునే దానికోసం ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ కలవడం జరుగుతా ఉంది. నీ సలహాలు ఎవడు పాటిస్తున్నాడు బా? నీ సలహాలు నా సలహాలు పాటించుంటే ఈరోజు మనకు 11 స్థానాలు వచ్చునుండా? చెప్పండి మీరు. నేను గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన తపేలం బ్యాచ్ మంత్రులుగా ఉన్నప్పుడు ఈ బోగ్గాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఈ విధమైనటువంటి అవినీతి చేస్తున్నారు, ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారు, మనకి ఈ నియోజకవర్గంలో మైనస్ ఉన్నది, మనకి ఇక్కడ పలానా దగ్గర మనం చాలా చెడ్డపడి ఉన్నామని నేను ఎన్ని రోజులు చెప్పినా అన్నా? విన్నారా? ఎవరున్నా విన్నారా? పోనీ నువ్వు విన్నావా? నియోజకవర్గంలో నువ్వు మెజారిటీ తగ్గించుకున్నావు కదా. ఎవడికోడు సుప్రీము, అందులో 151 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళంతా గాలి వాళ్ళలో కొట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ 151 మందిలో వాళ్ళు ఇప్పుడు ఎట్టపోయినారో కనుమరుగైపోయినారు. ఇంకా మనం పార్టీని బలోపేతం చేసుకొని అక్కడ నాయకుల్ని కార్యకర్తల్ని ఒక లైన్ మీదకి తీసుకొని వచ్చి ఎప్పుడు కావాలా? సరే కానీ చెప్పు. చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల
పాలన చూసిన తర్వాత ఆ. చంద్రబాబు నాయుడు గారి ఆ. వెన్నుపోటుకు, ఆ. విధ్వంసానికి, అమ్మా. అరాచకానికి, ఆ. ఆయన అబద్ధాలకు ఓనా ఒక మాట నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బాగానే పట్టినావు. మన బతుకే బుద్ధి కూడా మనం పేపర్ లేకంట మాట్లాడలేం, పేపర్ లేకంట ఏనాడు సమాధానం చెప్పలేము. సరే అది వేరే విషయం, నేను ఎన్ని అంటంలే. చంద్రబాబు నాయుడు 2 ఏళ్లలోనే ఈ విధమైనటువంటి పాలన అందించున్నాడు అని నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావే. మనం 5 సంవత్సరాల పాటు అందించినటువంటి పాలనలో ఏమంటారు అనేది ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారో మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా మనం ఏనాడైనా సరే మనం అధికారంలో ఉన్న రోజుల్లో మనం ఒక సమీక్షని పెట్టుకోనో, అధికారులతో సమీక్ష పెట్టో, లేకంటే ఇంకొకటి పెట్టో మనకు సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర నాయకుల దగ్గర కాదు, కార్యకర్తలను అడిగి పార్టీ ఏ విధంగా ఉన్నది, పార్టీ ఏ విధంగా మన పాలనను ఏ విధంగా అనుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, మన పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మన టాక్ ఏమున్నదని ఏనాడైనా సరే అడిగి తెలుసుకున్న పాపాన వినావా? ఈరోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రజానికానికి అందరికీ మనం తెలియజేయాలా? గడప గడపకు పోయినాం. గతంలో ఏ విధంగా మెట్లతో స్వాగతం పలికినారో రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ తెలుసు. నేను ఆ రోజు కూడా చెప్పిన, నువ్వేమో గడప గడప బొమ్మని చెప్పి నువ్వేమో నీ కొంపలో నువ్వు కూర్చో ఉంటావునా, ఏడేమో పోయే వాళ్ళకి మెట్ల దాన్ని లేచి రారాంగా అని చెప్తారు అని చెప్పిన ఆ రోజు కూడా. ఈ రోజు కూడా చెప్తున్నా, మనం ఏనాడైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఈ మేనిఫెస్టో ఉన్నదో దాన్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా ముందుకు పోతూ ఉన్నారు. మనం ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభించినటువంటి మన పాలన, అన్నా క్యాంటీన్లు లేకుండా రద్దు చేసినాం. ఏ విధంగా మనం అరాచకాన్ని ఏ విధంగా మనం ఇది చేసినాము, ఏ విధంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలను మనం ఏ విధంగా ప్రేరేపించినాం, ఏ విధంగా అధికారుల్ని వాడుకొని ఎన్ని పనులు చేసినాం, ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినాం, ఏ విధంగా మహిళల భద్రత ఉంది, ఏ విధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి లక్ష్యంగా ఏనాడైనా మనం ముందుకు పోయినామా? పరిశ్రమలు తీసుకువచ్చే దాంట్లో దావోసుకు పోండ్రా అంటే సలిగిని అన్ని చెప్తారా, బయటికి అడిపి స్నానం చేయలేమంటారా? ఈ తపేలం బ్యాచ్ని పెట్టుకొని మనం 175 కొడతామని గతంలో చెప్పటం, అది మన బతుకు. చెప్పు. ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కు, దోపిడీ అవినీతి పాలిటిక్స్ కు 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం ఎన్నికలప్పుడు కథ కూడా చెప్పావు, ముసలి పులి కథలు బాగా చెప్తావు. వినోవాడు ఉంటే మనం 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఆ కథలు చెప్పే కదా మనం 5 సంవత్సరాలు పబ్బాలు గడిపినాము. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి తెలివితో బ్రహ్మాండంగా వాళ్ళు నిద్రపోలే, మేలుకొని ఉండి మనకి ఈరోజు ఈ గతి వచ్చింది. మనం అధికారంలో ఉన్నాం, మనం ఆడిందే ఆట పాడిందే పాటగా ఇష్టానుసారంగా ఇష్టానురీతిగా అవినీతి అక్రమాలు, ప్రజాధనాన్ని మనం ఏ విధంగా లూటీ చేసినాం, ప్రజాధనాన్ని ఏ విధంగా మనం ఖర్చులు పెట్టినాం, ప్రజాధనంతో మనం ఏ విధమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపినాం, ప్రజాధనంతో మనం ఒక్క పూటకు 75,000 రూపాయలు ఖర్చు పెట్టి భోంచేసినటువంటి వ్యక్తులు మనం ఈరోజు ప్రజల గురించి, ప్రజల సంక్షేమాల గురించి, ప్రజల యొక్క వాళ్ళ బాగోగుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడితే మరి దేంతో నవ్వుతారు? మరి అది వాళ్ళకే తెలియాలి. మరి నవ్వే వాళ్ళకు మనం ఎట్టా నవ్వం, ఏడుచా ఉన్నా అది వేరే విషయం. ఎందుకంటే మనం ప్రధానమంత్రిని చేసుకోవాలి కాబట్టి. చెప్పున్నా నీ కథలు, నువ్వు చెప్పు, నీ కథలన్నీ ఇన్నారులే, ఏందో చెప్పు. చెప్పినారు, ఏడేశారు, అదే రుజువు అవుతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళు ఎదుటే మనం చూసాం. రోజుల్లో చంద్రబాబు నాయుడు అన్నట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా ఇచ్చేవే కాదు, కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కడిగే కథ మాదిరిగానే ప్రజలందరినీ కూడా నమ్మించిన ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పులి తిన్నట్టుగానే తినేస్తా ఉన్నాడు. కథను ముసలి పులి ఏ మాదిరిగా చేస్తా ఉందో చంద్రబాబు నాయుడు గారు చూసినా కూడా ఈ పొద్దు అదే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, మేనిఫెస్టో కాపీ అన్నాడు, 143 హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈ రోజు మనం అంతా కూడా
చూస్తాను. సరేనా? మనం ఇది ఒక ఖురాను, ఇది ఒక బైబిల్, ఇది ఒక భగవద్గీత మన మేనిఫెస్టో అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, రోడ్ల బడిగా ప్రయాణాలు చేసి రోడ్ల బడిగా నటన రక్తి కట్టించి కరుణామయ లెవెల్లో యాక్టింగ్ చేసి 151 మనకు వచ్చిన తర్వాత మన మేనిఫెస్టోని ఏ చెత్తబొట్లో వేసినావు? మనం వచ్చినటువంటి హామీలన్నీ మనం నెరవేర్చినటువంటి దాఖలాలు ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈరోజు మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేనికి ప్రజలు మనకు తీర్పునిచ్చారు? దాని గురించి ఆలోచన చేయి. నువ్వు 5 సంవత్సరాల పాటు ఏనాడైనా సరే కొంపలో నుంచి బయటికి రావాలన్నా కూడా పరదా పట్లు, బారికేళ్లు, వందలాది మంది పోలీసుల వలయంలో తిరిగినటువంటి మనం ఈరోజు మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్ అన్న. చాలా హాస్యాస్పదంగానే ఉన్నది ఇది. ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి తపేలం బ్యాచ్ను అందరినీ వదిలి ఖచ్చితంగా మనమే గెలుచున్నాం 175 అని చెప్పి దీని ఎక్కడెక్కడ లేని కొత్త సర్వే సంస్థల పేర్లన్నీ మనం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని జిరాక్సులు వైట్ పేపర్ల మీద జిరాక్సులు తీసి వాడిది గెలుచాడు, ఈడిది గెలుచాడు, ఊడిపోయి జారిపోయని కొంపలు నాశనం చేసినటువంటి వ్యక్తులు మనం ఈరోజు మేనిఫెస్టో గురించి మనం మేనిఫెస్టోలో మనం చెప్పినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఓయమ్మ, ఈరోజు జ్ఞానోదయం అయిందా 11 వచ్చినా కానీ మన పార్టీకి సంబంధించినటువంటి నాలాంటి కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఆలోచన చేస్తా ఉన్నారన్నా. చెప్పున్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, రైతు బాగుపడ్డాడన్నా, అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, 4 ఏళ్ళు కాదు నైనా, నువ్వు ఉన్నప్పుడు 2 జాతులతో తింటా ఉన్నారిట ఒక చేత్తో పట్టక. బాగా ఆలోచన చేయండి. పేదోడు 4 ఏళ్ళు అన్నం నోట్లోకి పోవాలన్నా అంటున్నాడు. నువ్వు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ తీసేసినటువంటి చరిత్ర మంది. పేదోడు 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్ పోయి భోజనం చేస్తా ఉంటే వాడు భోజనం చేసే 3 పూట్ల ఏడవాడికి బీపీ షుగర్లు వచ్చాయని అన్నా క్యాంటీన్ పెరిగి దొప్పినటువంటి చరిత్ర మన పార్టీదినా? దీని ఏమైనా కానీ వాస్తవం కాదా? నువ్వు ఉన్నప్పుడు పేదోడు రోజులతో అన్నదంటా ఉన్నాడా? భవన కార్మికుల నిర్మాణాలు భవన కార్మికులు ఎవరైతే ఉంటారో భవన నిర్మాణ కార్మికులు ఏమంటారు దాన్ని? మనకు తెలుగు వచ్చి సాగోపాయ మనోడు చూసి మనం వాటినే మాట్లాడాల్సి వస్తుంది. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు రోడ్ల మీదకి వచ్చి గతంలో, అదేవిధంగా రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా అన్నా క్యాంటీన్లు తీసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు బాధపడినారు, ఏ విధంగా ఆటో డ్రైవర్ అన్నలు ఏ విధంగా బాధపడినారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైనా పట్టణానికి పల్లెటూరు నుంచి ఏదైనా పని నిమిత్తం వచ్చి సమయానికి ఊర్లోకి పోలేని వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి భోజనాలు చేసేవాళ్ళు ఏ విధంగా బాధపడినారు. దేనికి అన్నా క్యాంటీన్లు మూసేయాల్సి వచ్చింది? రాజారెడ్డి క్యాంటీన్ అని పెట్టుంటే సరిపోయినదా? ఆ రోజుల్లోనే ఇప్పుడు మనం చెప్పినాం ఆ రోజు రాజన్న క్యాంటీన్ పెడతాము మనం అధికారంలోకి వచ్చినాకని. ఉండే అన్నా క్యాంటీన్లేమో దొబ్బినాం. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు పేదవాడు అన్నం తినేదాని గురించి. ఏం మారుతా ఉన్నా? మనమేమో 75,000 ఒక పూటకు తినాల్సి వచ్చా, పేదోడేమో 5 రూపాయలు ఇచ్చి అన్న క్యాంటీన్ తినేదానికి లేకపోయా. ఇంకా ఏదో రైతులకు చెప్తున్నాడు. రైతులు ఏదైనా ప్రమాదవశాత్తు గాలు వానో తుఫానో వచ్చే మనోడు పొలాల్లోకి పోయి చూడాలంటే మనోడు అక్కడ సెట్ వేసుకుంటాడు. పొలాల మధ్యన సెట్ వేసుకొని చూసేటువంటి మగోడు ఉన్నా అంటే భారతదేశంలో అది నువ్వే. ఇంకేం కావాలి ఇంతకన్నా మనకు? చెప్పు. విదేశీ విద్య నువ్వే కదా పెట్టిందా? సరిగ్గా ఉండే ఎందుకు లేదు స్వామి, ఎందుకు కానీ విదేశీ విద్య ఎట్టపోయిందో తెలియదు. మన పిల్లోడికి మనం టీచర్లను దొబ్బకపోయి వైన్ షాపుల దగ్గర నిలబెట్టినాం. నా కీలో టీచర్ని బడిలో పిల్లలకు పాఠాలు చెప్పి 5 వారాలను దొడుకొని పోయి డ్యాన్స్ షాపులు కాడ మీరు లైన్లో రాండి పోయి కట్టెలు చాపెట్టుకొని మీరు లైన్లో పోయి ముందు తీసుకోండి లైన్లో పోండి అనేటువంటి మనం ఆ విధంగా చేసాం. నా పాలన ఉపాధ్యాయుల్ని తీసుకొని పోయి వైన్ షాపుల దగ్గర నిలబెట్టాం. వాళ్ళకి చదువు ఏం చెప్తారు వాళ్ళు? చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పాలనలో జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను. అది నువ్వుగా చెప్పేది, రాష్ట్రంలో ఉండే ప్రజలు చెప్పాలి ఆ మాట. నేను గర్వంగా చెప్పగలుగుతా మీ అన్నగాంలో
నువ్వు చెప్పకూడదు, అది మేము చెప్పాలా. మా అన్న హయాంలో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, మా అన్న హయాంలో ఇవన్నీ జరిగినాయి చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ని గర్వమే మనకు. పేదవాడికి 3 పూటలు అన్నం తింటే వ్యాధులు వచ్చాయి, షుగర్ వచ్చాది, బీపీ వచ్చాది అంటాం, అది ఓకే. టీచర్లు తీసుకొని వైన్ షాపుల దగ్గర పెట్టింది వాస్తవమే. అదేవిధంగా గతంలో మనం ఏనాడైనా సరే మనం ఒకసారి మన పార్టీ గురించి, మన ప్రభుత్వ పనితీరు గురించి మనం ఒకసారి పబ్లిక్ లేకపోయి అడుగుంటే బాగుండు, ప్రజలతో మమేకమై మాట్లాడుంటే బాగుండు. మనం ఒక డిక్టేటర్ లెవెల్లో పాలన సాగించినాం. అందుకనే ఈరోజు మనకి ఈరోజు బతికడ ఉన్నది. చెప్పుగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో నేను కూడా పర్యవేక్షిస్తున్నాను. నువ్వు బావా, నువ్వు పోయి నువ్వు తిరగవా, నువ్వేమన్నా అయ్యవా అని అంటారు బా. నేను అల్లా వాళ్ళనిది నేను చెప్తున్నా, వాళ్ళ అభిప్రాయమే నా అభిప్రాయం. కానీ 2 ఏళ్ల పాలన గురించి ఇంకే నా ఊరు అంతా తిరుగుతాడంట. సరే తిరగని చెప్పు, నా చెప్పు. కాదు ఎవడు చేయలే, నువ్వు తప్ప, నువ్వే చేస్తున్నావు. చెప్పు. చంద్రబాబుకి సెగలు అమ్మా సెగలు తగలాలంట. సెగ మనకు తగిలి రాలుతాంది. రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. కాబట్టి భారీ ర్యాలీలతో 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. కలగను. నేనేం చెప్తానంటే జగనన్న, మనం ఇట్లాంటి కళలన్నీ కని చాలా ఇబ్బందులు పాలైనాం. ఎందుకంటే గతంలో మనం ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినాం, మన పనితీరు ఏ విధంగా ఉన్నింది, మన యొక్క గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా మంత్రుల పనితీరు ఉన్నింది, ఏ విధంగా శాసనసభ్యుల పనితీరు ఉన్నింది, మరీ ముఖ్యంగా ఏ విధంగా పేదోడు అంటే నేను ఈడ పెట్టుకుంటానని చెప్పి నువ్వు చెప్పినటువంటి మాటలు కావచ్చు, నువ్వు చేసినటువంటి నటన కావచ్చు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా బాగా గుర్తించినారు, బాగా గమనించినారు. మనం ఈరోజు మళ్ళీ మనం ముఖ్యమంత్రి కావాలంటే చాలా టైం పడుతుంది. ప్రధానమంత్రి అయితే ఈజీగా అయిపోవచ్చు. నువ్వు నా మాటిని మనం ఒక దిశానిర్దేశం మనం పెట్టుకొని, మనకు దిశ అంటాదో నిర్దేశం అంటాదో తెలీదు. నువ్వు చెప్పింది ఈ గొర్రెలు వింటున్నారు కింద. మరి ఏం చేస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలరా, మనోడు ఎన్ని చేసినా, ఎన్ని ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడినా వాటన్నిటికీ మనం వివరణ ఇచ్చుకుంటూ ముందుకు పోయి అన్నను ఖచ్చితంగా మనం పై స్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు గారు కోరుకోండి. అదేవిధంగా చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం. ఓకే అండి, నమస్కారం అండి.